ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన శనగపప్పుతో పొడిని చేయబోతున్నాం అనమాట. సో ఇది అన్ని హోటల్స్లో, వెజిటేరియన్ హోటల్స్ అన్నింట్లో కూడా ఉంటుంది. చాలా ఫేమస్ రెసిపీ, అలానే చాలా టేస్టీగా ఉండే రెసిపీ. అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ పొడిని. మనకి భోజనాల్లో కూడా ఈ పొడిని పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఆ పొడిని ఎలా చేద్దాము, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మరి చలో. సో శనగపప్పు, రెడ్ చిల్లీస్, అలానే కొంచెం గార్లిక్, కొంచెం బెల్లం, అలానే ఎండు కొబ్బరి అనమాట. ఇవి ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేద్దామో చూసేద్దాం మరి. సో దీనికి కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, అలానే కొంచెం బెల్లము, అలానే ఎండు కొబ్బరి అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని తీసేసుకున్నాం. అలానే మన ఈ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇది ఒక్కసారి ఇలా పచ్చగా అయినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళ సాల్ట్ తెలుసు కదండి, రాళ్ళుప్పు అంటారు. సో ఇలా మళ్ళీ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలన్నమాట మిక్సీ. తిప్పు. సో మనం ఇలా మిక్సీ వేసుకున్న పొడి పొడిగా ఉన్న మిశ్రమాన్ని ఇలా ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ శనగపప్పును కూడా అందులో వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. సరిపోతాయి, మళ్ళీ ఇంకా సరిపోతాయి. ఇది చిన్న మిక్సీ జార్ కదా, అందుకని 2 టైమ్స్ పట్టుకోవాలన్నమాట. అదే పెద్ద మిక్సీ జార్ అయితే 1 టైంలో సరిపోతుంది.
ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ పెద్దగా లేకపోవటం వల్ల మనకి ఇలా 2 టైమ్స్ వేసుకోవాల్సి వచ్చింది. అదే మిక్సీ జార్ కనుక పెద్దది ఉన్నట్టయితే మనకు ఓన్లీ 1 టైంతో. సో ఇలా డబ్బాలో పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.